ఒప్పుకో. నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోవాలి? బలవంతం చేస్తారేంటి? హలో వ్యూవర్స్, నేను మీ రివ్యూ రమణ. ఈ ఫ్రైడే మన ముందుకొచ్చిన సినిమా అండ్ ఇవాల్టి ఇండస్ట్రీ స్పాట్లైట్ లో మనం డిస్కస్ చేసుకోబోయే సినిమా ఒప్పుకో. లేం, మనం ఈ సినిమాని ఒప్పుకోలేం. కథ విషయానికి వస్తే ఈ కథ గురించి నేను మాట్లాడడం ఒక వ్యధ. హీరో హీరోయిన్ ఒప్పుకోడు, హీరోయిన్ విలన్ ఒప్పుకోదు, విలన్ హీరోని ఒప్పుకోడు. అసలు ఎవరెవరిని ఒప్పుకోరు. ఒక సినిమా థియేటర్లో నుంచి వాకౌట్ చేయలేదు అనే రికార్డ్ మెయింటైన్ చేయడం కూర్చున్నానే తప్ప వాళ్ళు మాత్రం నా రికార్డ్ బ్రేక్ చేయడానికి చాలా ట్రై చేశారు. అసలు ఈ సినిమా గురించి ఏం మాట్లాడాలో ఇప్పటిదాకా నా క్లారిటీ లేదు. సేమ్ లైక్ ది డైరెక్టర్. సో ఫైనల్ గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 0.75. అది కూడా నేను వెళ్ళిన థియేటర్ లో ఏసీ చాలా బాగుంది కాబట్టి. గేటు ఓకే, పూలకుండి ఓకే, మొక్కలు కూడా ఓకే, మ్యాన్షన్ హౌసా? అరే కార్తీక్, ఎవరో పనిలేని పోకిరి పొద్దు పొద్దున్న వచ్చాడు చూడు. వచ్చారా? రండి అంకుల్, కరెక్ట్ లంచ్ టైంకి వచ్చారు. రండి. వచ్చింది పోకిరి కాదరా, బిజినెస్ మ్యాన్. డోర్ తీయడానికి ఈయన మూర్తి, హైదరాబాద్ హౌస్ ఓనర్స్ కి స్ఫూర్తి, మా ఫ్లాట్ కి ప్రొడ్యూసర్, అదే హౌస్ ఓనర్ అండి. మా స్టోరీలో క్యారెక్టర్ లేని క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఇంటి ఓనర్ పట్టుకుని పోకిరి అంటారా? అంకిల్, మీరు పోకిరి అంటే ఏమో అనుకున్నారు. అది మహేష్ బాబు సినిమా, ఇండస్ట్రీ హిట్. నువ్వు ముందు రెంట్ కట్టు. అంకుల్ కొత్తగా మాట్లాడుతురేంది? రెంట్ మా దగ్గర ఎక్కడ పోతుంది? వస్తే కదా పోవడానికి. అంకుల్ సీరియస్ గా భలే జోక్స్ చేస్తారా? అయినా మీరు మరి ఐమాక్స్ ముందు రివ్యూర్ లాగా బాగా ఓవర్ గా రియాక్ట్ అవుతున్నారు అంకుల్. ఇదిగోండి రెంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నా. మీరు ఎలాగో రెంట్ సరిగ్గా కట్టట్లేదని నేను ఒక డెసిషన్కి వచ్చాను. ఇక రెమ్యూనరేషన్ సారీ రెంట్ తీసుకోరా అంకుల్? తీసుకోను. అరే అంకుల్, a relationship between a tenant and an owner is like biryani and raita, not like biryani and అన్నట్టు చెప్పడం మర్చిపోయా. ఇంత ఎఫెక్టివ్ గా వంట చేసే వీడికి ఒక డిఫెక్ట్ కూడా ఉంది. అదే మతిమరుపు. నువ్వేంట్రా అలా ఫ్రీజ్ అయిపోయావు? అను వాయిస్ ఓవర్ ఇస్తున్నావు కదరా. బాక్స్ ముయ్యి. నిజంగానే రెంట్ తీసుకోరా అంకుల్? తీసుకోకపోతే నేను జూబ్లీ హిల్స్ లో జిలేబీలు అమ్ముకోవాలి నాయనా. నైస్ ప్లాన్. ద వన్ అండ్ ఓన్లీ ఆల్బర్ట్ శామ్యూల్ డికోస్టా. మనిషి చార్మింగ్ గా, మనుషులంటే కేరింగ్ గా ఉంటాడు. గో విత్ ద ఫ్లో వీడి మోటివ్. సోషల్ మీడియాలో డీపీలు చేంజ్ చేసినంత ఈజీగా గర్ల్ ఫ్రెండ్ ని, జాబ్ ని చేంజ్ చేసేస్తుంటాడు. వీడికి మ్యూజిక్ కన్నా వాళ్ళ తాత ఎల్విస్ అన్నా ప్రాణం. వీడు మా ఫ్లాట్ లో ఉంటున్నట్టు మీకు మాకు తప్ప ఇంకెవరికి తెలీదు, మూర్తికి కూడా. What's up, my mansion house boys? మిస్టర్ ఆల్బర్ట్, Yes? we have a situation. What is it? రేపు మన ఇంట్లో ఇంకెవడో జాయిన్ అవబోతున్నాడంట. What? Who? Why? Where? When? Which? ఎవరో సుందరు సాఫ్ట్వేర్ అంట. నువ్వు గనక ఈ ఇంట్లో రెంట్ ఇవ్వకుండా ఉంటున్నావు అని మూర్తి అంకుల్ కి వాడు లీక్ చేస్తే, ఏంట్రా పరిస్థితి? లోపల ఉంటాడా? రే కార్తీక్, అయిపోయిందిరా. మరి వచ్చినప్పటి నుంచి తింటానే ఉన్నారు కదరా, ఎందుకు అయిపోదు? రే నేను మాట్లాడేది స్టఫ్ గురించి కాదురా, మ్యాన్షన్ హౌస్ గురించి. అరే కార్తిక్, బార్ నుంచి వచ్చేటప్పుడు మ్యాన్షన్ హౌస్ తీసుకురావాలని తెలియదారా నీకు? స్టాక్ అయిపోయిందిరా. ఇప్పుడు ఏంది? ఇప్పుడు గతం గురించి ఆలోచించుకుంటా బాధపడదామా, ఫ్యూచర్ గురించి ఆలోచించుకుంటా యాక్షన్ తీసుకుందామా? ఏది ఇంపార్టెంట్? మ్యాన్షన్ హౌస్ ఇంపార్టెంట్. తెద్దాంపా. అరే మూర్తి గారు చేసింది నాకు నచ్చలేదురా. అరే గారు, మూర్తి గారు అది చేసింది నాకు నచ్చలేదురా. అరే లైట్ తీసుకోరా. వచ్చేటోడు సింకులు ఉంటే మనతో ఉంటాడు, లేకపోతే సింకులేష్ తొక్కుదాం. అది అట్లుండాలి. ఇదేరా, ఈ మోటివేషన్ నాకు కావాలి. పడరా వాడు అసలు సుందర్ అంట, సుందరు. అరే సుందర్, తూ అందర్ మత తూ బందర్ చేసాయే అందం. తగ్గను ఇష్టం వచ్చింది నన్ను తొక్కేద్దాం నా కొడుకుని. అరే అరే నాకు డౌట్ వచ్చిందిరా. ఆడు పెద్ద సైకోగాడైతే, కిడ్నీలు అమ్ముకునేటోడైతే వాడు ఏం చేస్తావు అప్పుడు మనము? ఏ చిన్నా, ఎవరు నువ్వు? మా ఇంటి ముందర అనుకున్నావు? లేవు నువ్వు లేవు. ఏ డెలివరీ ఓడరా? అరే కాదురా, ఈడు మొన్న కూడా వచ్చిండు సూట్ కేసులు అమ్ముకునేటాడు. సూట్ కేసులో అనుకునేట వాళ్ళ కనిపిస్తున్నావు అవేమో. వెళ్ళిపా వెళ్ళిపా. నీ పేరు చెప్పు, నీకు కంప్లైంట్ చేస్తాను. అసలు పేరు చెప్పు. హాయ్, ఐఎమ్ సుందర్. సుందర్. సుందర్ చిప్స్ ఏమైనా? హాయ్, ఐఎమ్ సుందర్. అరే ఈ కాలు ఇందాకే నాకు వచ్చిందిరా, నీకు కూడా ఇదే కాలు వచ్చిందా? అది కళ కాదురా, నేను రాత్రి నిజంగా నాకు జరిగింది. అంటే షిట్ మ్యాన్. రే ఆల్బీ, దీని అంతటికి ఒకటే క్లైమాక్స్ రా. చెప్పరా.
ఆ సుందర్గాళ్ళు ఇచ్చేలోపు నువ్వు ప్యాకప్ అయిపోతే బెటర్. అరే పొద్దునొచ్చే కళ్ళు నిజం రా, మీరు మారిపోయారా. అరే తూ మేరే కాలేజ్ కా దోస్తేనా రే? అవునరా, నువ్వు మారిపోలేదని చెప్పరా. మారలేరా. మరేమైనా ఐడియా అయ్యిరా? నువ్వు సినిమాలో క్లైమాక్స్ లెక్క నన్ను ఎమోషనల్ చేయకు. ఈ టైంలో మా బెజవాడోళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఏం చేస్తారా? గుంటూరు వాళ్ళు ఏం చేస్తారో చేస్తారు వాడిని అడుగు. రే కార్తీక్, మీ గుంటూరు వాళ్ళు ఏం చేస్తారా? ఏం చేస్తారు, బెజవాడలో ఏం చేస్తారు అదే చేస్తారు. ఇట్లాంటి టైంలలో మా హైదరాబాద్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇప్పుడు నీకు చెప్పిన వేస్ట్ వెళ్ళారా, నీకు అర్థం కాదు, లైట్ తీసుకో. ఇది మా టెరెస్ ఏరియా సార్. ఓ పగలపూట ఇలా ఉంటుందా? ఇప్పుడు రాలేదు కదా. రాత్రి వద్దాం సార్, పదండి సార్. దిస్ ఇస్ అ వంటశాల సార్. ఓవర్ టు యూ మేనేజర్. Thank you very much, assistant. Sundar, now let me have the privilege of introducing you the man with the Midas touch. Chef's kiss. మా ఉంటాడు, వాడికి నచ్చింది వచ్చింది ఒకటే, వంట చేయడం. రే కార్తీక్. Buongiorno signore, what would you like to have? Pasta, pizza, frittata, gittata, gintata, omeletta, what would you like? Are you from Italy? అంత లేదు, గుంటూరే. హో గుంటూరా, ఉప్మా అవుతుందా బ్రో? ఓకే, ఉప్మా ఇటీస్ వచ్చేద్దలు. Sir, as I said, I'm a very good drawer. He's a very good cooker. ఉప్మా రెడీ అవుతుంది సార్. దిస్ వే సార్. బ్రో నేను ఇంటికి కొత్తగా వచ్చా కదా, మనము ఇంట్లో పనులన్నీ పంచుకున్నాం, యాక్టివిటీస్ అన్ని. నువ్వేం చేస్తావు బ్రో ఇంట్లో? నేను ఇంటికి ఎంటర్టైన్మెంట్ మర్చిన బ్రో. నువ్వు చెప్పు. నువ్వేది చెప్తే అది చేస్తావు. నువ్వేం చేస్తావు బ్రో? వంట 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 చేస్తాను బ్రో మీరు బాత్రూంలో పెడతారు కదా, నేను ఆ మాపుడు కడుగుతా బ్రో, ఓకేనా? సరే కదా. ఈజ్ మాప్ ఉంటుంది, దాంతో అన్ని బాత్రూమ్ లో కూడా అదొక బకెట్ ఉంటది కరెక్ట్ మూలకి, దాంతో వాసన వస్తుంది, దాన్ని వాంతోన గడిపిస్తా. మొత్తం వినేసాడు. బ్రో నీ గోర్లేంది అట్లా పెరిగినాయి? అది నెయిల్ కటర్ కనిపిస్తలేదని నా నోట్తో కట్ చేస్తా టీ బ్రో. కట్. అది ఏం వినలేదన్నావు కదరా? వినాల్సి వచ్చింది బ్రో, అన్నీ ఇప్పుడే గుర్తొస్తున్నాయి. బ్రో మంచి ప్లేస్కి వెళ్ళి చిల్ అవ్వచ్చు కదా బ్రో. The universe is telling me something రా. జూ జూ వద్దురా, జూ రే వద్దురా. జుమాంజీ. ఇప్పుడు జుమాంజీ చేసుకునే టైం వచ్చింది. వద్దురా. జుమాంజియా భలే గమ్మత్తుంది బ్రో, అంటే ఏంది? ఆహా గమ్మత్తే ఉంటుంది బ్రో. ఈ జుమాంజీ స్టార్టింగ్ అంతా అంతే, ఆ తర్వాత ఏమవుతుంది బాగుండొచ్చు బాగోకపోవచ్చు, ఏదైనా జరగచ్చు. బ్రో అంత బిల్డపోద్దు బ్రో, మ్యాటర్ ఏంటో చెప్పు. బ్రో నేను చెప్తా. సుమాంజీ అంటే వెరీ సింపుల్ బ్రో, ఏం ఉండదు. జస్ట్ ఒక చోటుకి వెళ్ళి మంచి ఫుడ్ తిని ఫుల్ చిల్లే వచ్చేయడం అంతే. కాకపోతే ది ఓన్లీ కాంప్లికేషన్ ఇస్ మనం ఫోన్, మ్యాప్స్, రివ్యూస్ ఇవేం లేకుండా వెళ్తాం అనమాట. దట్స్ ఆల్ బ్రో, వెరీ వెరీ సింపుల్. మన ఆల్బీని చూడగానే సిగ్గుతో మొగ్గలేస్తున్న ఈ అమ్మాయి పేరు నందిని. మూర్తి గారి ఓన్లీ డాటర్. వాళ్ళ నాన్నకి తోడుగా మాకు నీడగా ఉంటుంది. చాలా మంచి అమ్మాయి. హాయ్ నందు. హాయ్ ఆల్బీ. ఎక్కడికి? ముగ్గురం అట్లా క్యాజువల్ గా బయటకు వెళ్తున్నాం. ఓ బయటికా? మరి నేను? అది అంత మంచి ప్లేస్ ఏం కాదు, యు నాట్ లైక్ ఇట్. పైగా డేంజరస్ కూడా. అమ్మో నీకు అయిపోతే నా పరిస్థితి ఏంటి? స్కేర్డ్. అంత డేంజరస్ అయితే నువ్వెందుకు వెళ్తున్నావు మరి? తిన్నదరక్క చెప్పరా. నిన్ను మంచి ప్లేస్కి అయితే డెఫినెట్లీ తీసుకెళ్తాను కదా నందు. ఆబ్వియస్లీ. బా నువ్వు తీసుకెళ్ళవు కదా, నాన్నకు చెప్పేస్తా. నాన్నగారు ఎందుకులేమ్మా, ఏదో ఒకటి చెప్పరా, లేకపోతే ఇక్కడ మనకి జుమాంజీ. ఐ హావ్ ఎ ఫెంటాస్టిక్ ప్లాన్. సో టుమారో రేపు ఏం చేద్దాం అంటే ఐల్ కమ్ పిక్ యూ అప్. మనం అట్లా DLF కి వెళ్ళి అక్కడి నుంచి ORR కి కొంచెం తిని తిరిగి ఒక మూవీ చూసి విల్ కమ్ బ్యాక్. వాట్ యు థింక్? సరే నువ్వు ఇంతలా చెప్తున్నావు కాబట్టి ఓకే. అవురా ఎల్బీ, నువ్వు ఇంట్లో మూడు తగ్గలకు తెలియకుండా ఉంటున్నావు కదా. ఏడు తీసుకో బ్రో, సబ్ చల్తా. అసలు ఇలాంటి అడ్వెంచరస్ అండ్ ఇంపల్సివ్ ఆల్బర్ట్తో ఫ్రెండ్స్ ఎలా అయ్యామో అని డౌట్ ఉండేది. ఇదిగో ఇలానే. మేము అనుకున్న ప్లాన్లన్నీ కరెక్ట్గా వర్కౌట్ కాకపోవచ్చు, కానీ ఇలాంటి అమేజింగ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ మెమరీస్ మాత్రం పక్కా గ్యారంటీడ్.
వద్దులే. ఏంటి బ్రో డేటా? వూ షార్ప్ ఉన్నావు బ్రో, కానీ నా అంత షార్ప్ కాదు. ఎందుకంటే నేను వెళ్ళే డేట్కి కాదు, డేట్స్కి. అంటే ఖర్జూరాలా? నోరే, సింధుతో సికింద్రాబాద్లో బ్రేక్ఫాస్ట్, డింపుల్తో బేగంపేటలో లంచ్, అది అయిపోయాక మాయలో పడిపోవడానికి మాయతో డిన్నర్. వా, అంబానీ తర్వాత ఈ కంట్రీలో బిజీ ఉండదు నువ్వే బ్రో. ఆయిల్కి అంబానీ అయితే అమ్మాయిల్కి ఈ ఆల్బర్ట్. వాట్ యూ థింక్ రే కార్తిక్? హౌ డు ఐ లుక్? బాగుందిరా, ఇట్స్ నైస్, ఇట్స్ పర్ఫెక్ట్. షూర్. యా. గైస్, నేను దోస్తి బిర్యానీ ఆర్డర్ చేస్తున్నా. పాస్ దోస్తీ బిర్యానీయా? మ్మ్. అరే అది నా ఫేవరెట్ రా, తిని మస్తు రోజులు అవుతుంది. అవునరా, కానీ ఆ బిర్యానీ చాలా కాస్ట్లీ కూడా. డోంట్ వరీ కామ్రేడ్స్, నా దగ్గర కూపన్ ఉంది. అన్నా, నువ్వు వరంగల్ నుంచి వచ్చింది నీకోసం కాదే, మా కోసం. మరి నేనెందుకు వచ్చాను రా? వెళ్ళిపోవాలా గుంటూరుకి నేను? టేక్ కేర్ రా. ఆర్డర్ చేద్దామా? చేద్దాం. మ్మ్. అరే కార్తిక్, నువ్వు ఇవాళ వంట లైట్ తీసుకురా, మనం బిర్యానీ ఆర్డర్ చేసుకుందాం. నేను వండుతున్నా, నేను వండిందే తింటా. మీరు ఆర్డర్ చేసుకొని మెక్కండి. ఓకే బ్రో. నువ్వు వెళ్ళి బ్రో ఆర్డర్ పెట్టి. సర్కాజం అర్థం కారా మీకు? ఆర్డర్ చేసేసిన బ్రో. మీరు తినాల్సిన దోస్తీ బిర్యానీ కాదురా, నమ్మకద్రోహ బిర్యానీ, డిజర్ట్కి వెన్నుపోటు హల్వా. వెన్నుపోటు హల్వా అంటే అది కూడా పెట్టవా? దీంతో చేస్తారా వెన్నుపోటు హల్వా? వెన్నతో చేస్తారేమో. ఛీ! ఒరే రమణ, నాకు డౌట్ వచ్చిందిరా. యా. నిజం చెప్తావా? యా, నిజం చెప్పాలి మరి. చెప్తారా? నిజంగానే సినిమా చూసినావారా? రేయ్, బ్రో ఐమ్ జస్ట్ కిడింగ్ బ్రో. సెలబ్రిటీ అయిపోయినావా నువ్వు? అయినా అందరం ఇక్కడ ఉంటే నువ్వు అక్కడేం చేస్తున్నావురా సుందర్? నువ్వు ఎలానో సెలబ్రిటీ అయిపోయినావు. యా. మన ఇంట్లో ఆల్రెడీ ఒక సీక్రెట్ సెలబ్రిటీ ఉన్నాడు. Oh. సో సెక్యూరిటీ కావాలి కదా, అందుకే బయోమెట్రిక్ ఫిక్స్ చేస్తున్నా. మూర్తి గారి కోసమా? ఎవరు వచ్చినా నోటిఫికేషన్ వస్తుంది. రెడీ అయిపోయింది, ఒకసారి టెస్ట్ చేద్దాం. నేను టెస్ట్ చేస్తా. ఆ, ఎవడరావాడు అన్నది. అట్లా కూర్చున్నావేంద్రా? ఎట్లా కూర్చున్నారా? ఎట్లా కూర్చున్నావు కూడా తెలుస్తలేదా నీకు? అప్పట్లో ఏమైందిరా? ఇట్లా కూర్చుంటుండే రా వీడు, ఇప్పుడు ఇట్లా కూర్చుంటున్నాడు. ఒక్క వీడియో వైరల్ అయిపోయింది, మనిషి మారిపోయింది రా. మొత్తం పాస్చర్ మారిపోయిందిరా అయింది. పోస్టర్ చేంజ్ అవడం ఏంద్రా రే? చెప్పరా సుందర్. అరే తురే కొడుతుండు చూసినావా? అగో. పొద్దున్న కూడా అన్నాడు రా, నేనే పట్టించుకోలే. అంటాడ్రా, నువ్వెవడు నేనెవడు వీడెవడు, మనం ఆఫ్టర్ ఆల్ ఫ్రెండ్స్ రా. ఈ రోజు ఉంటాం, రేపు పోతాం. వాడు వైరల్ రమణ. మీరెవరేంట్రా? పాసింగ్ క్లౌడ్స్ అయిపోయినాం రా మేము నీకు. విఆర్ జస్ట్ ఫ్రెండ్స్. జస్ట్ ఫ్రెండ్సా? గుర్తుపెట్టుకోరా అది కూడా మమ్మల్ని. గుర్తు పెట్టుకోవడం మర్చిపోతే కదరా. అంతేలేరా, ఏం చేస్తాం, ఫేమ్ అది. అరే ఇంగ్లీష్ ఫేమ్ డస్ దిస్ టు యూ. వస్తారా? అయ్యా ఆగండి. టుమారో ఐఎమ్ ఆల్సో బిజీ రా. అర్రే, యూఎస్ నుంచి జార్జ్ అంగిల్ వాళ్ళ రిలేటివ్ జెనీస్ ల్యాండింగ్. ఇంకా మేము టేక్ కేర్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మొత్తం మందే కదా. సో హ్యావ్ టు టేక్ హర్ అరౌండ్. ఫస్ట్ వెస్ట్ మారేడ్పల్లి, ఈస్ట్ మారేడ్పల్లి, ఆర్ఎఫ్సి, గోల్కొండ ఫోర్ట్, డిన్నర్. మై గాడ్, ఐమ్ జస్ట్ టూ బిజీ టుమారో. ఏదైనా పని చూసుకోరా. అరుస్తున్నావేంద్రా? అరే అరుస్తుండు. అరు అరు నువ్వు అరవకపోతే ఎవరు అరుస్తారా? మేము అరుస్తామా? మేము బయలుదేరామా? అరురా. నేను నార్మల్ గానే చెప్పాను కదరా. నార్మల్ నీ ఇష్టం మామా. మేం కంట్రోల్ చేస్తున్నామా వీన్ని? మనం ఏమన్నా కంట్రోల్ చేస్తున్నావారా వీన్ని? నీ ఇష్టం వచ్చినట్టు చేయి మామా. అరువు, తిట్టు, కొట్టు. కొట్టుడేంద్రా? కొట్రా, కొట్టు నెత్తి వాళ్ళ కొట్టు. తాగుదాం రా. తాగురా, మమ్మల్ని పర్మిషన్ అడుగుతున్నావేంద్రా? తాగురా. అరే మీకు దండం రయ్యా, ప్లీజ్. సారీ